తెలంగాణ సాంస్కృతిక శాఖలో కుల వివక్ష ఉందని ఆరోపించారు జానపద కళాకారుల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు మహంకాళి శ్రవణ్ కుమార్. యక్షగాన, గుస్సాడి, డప్పు కళాకారులంటే చిన్న చూపు చూస్తున్నారని అన్నారు. భాష సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ వ్యవహారంతో కళారూపాలు అంతరించిపోయే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. గుస్సాడి నృత్య కళాకారుడు పద్మశ్రీ గ్రహీత కనకరాజును డైరెక్టర్ అవమానించారని తెలిపారు. నిజమైన కళాకారులకు కాకుండా ప్రవృత్తి కళాకారుల ప్రదర్శనలకు డైరెక్టర్ అనుమతిస్తున్నారని తెలిపారు. ప్రభుత్వం ఈ విషయంపై ఫోకస్ చేయాలని, డైరెక్టర్ని మార్చి కళాకారులకు సమన్యాయం జరిగేలా చూడాలని డిమాండ్ చేశారు ఐక్యవేదిక సభ్యులు. జానపద కళాకారుల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు నా పేరు శ్రవణ్ కుమార్ అండి. గతంలో నిజమైన కళాకారులకు మాత్రమే గుర్తించి వాళ్ళకు ఉపాధి కల్పించేది, ఆ కళాకారులకు ఆదరణ ఉండేది, కళలు కూడా అంతరించిపోకుండా ఉండేది. కానీ డైరెక్టర్ హరికృష్ణ సార్ వచ్చిన దగ్గర నుండి కూడా 12 సంవత్సరాల నుంచి అతనికి ఇప్పటివరకు కూడా ఎలాంటి స్థానచలనం లేదు. ఆ కళాకారుల్ని తనకు ఆయన ఎవరికైతే నచ్చిన వాళ్ళనో ఆ నచ్చిన వాళ్ళకు ఏ కళారూపమైనా వాళ్ళకి ఇచ్చేస్తున్నారు. అంటే నిజమైన కళాకారుడా, వృత్తి కళాకారుడా, ప్రవృత్తి కళాకారుడు, ఎలాంటి కళాకారుడు తెలియకుండా ఆ ఫేక్ కళాకారులకు కూడా, ఆయన నిజమైన కళాకారుడు కాకుండా కూడా ఫేక్ కళాకారులకు మంచి వాళ్ళు వృత్తి కళాకారులు అయితే ఏదైతే ఉందో ఆ కళారూపాన్ని తీసుకుని వాళ్ళకి ఇస్తున్నారు. అంటే గుస్సాడి కానీ, కొమ్ముకోయ కానీ, డప్పు కానీ, అంటే ఒకటే కళారూపాన్ని ఒక్కొక్కరికి వాళ్ళందరికీ ఆయనకు నచ్చిన వాళ్ళ కళారూపాలకు అందరికీ ఇస్తున్నాడు. అంటే అతను నిజమైన కళాకారుడు కాదు. యాక్చువల్గా చెప్పాలంటే అతను ఒక వేరే కోలాటం కళాకారునికి కొమ్ముకోయ ఇస్తున్నాడు, బయల కళాకారునికి డప్పు ఇస్తున్నాడు, చిందు కళాకారునికి డప్పు కళాకారు ఇస్తున్నాడు. అంటే ఏ వృత్తి కళాకారునికి ఆ వృత్తి కళారూపాన్ని ఇవ్వాలి. మేము అనేది కోరుకునేది అదే. ఏ వృత్తి కళాకారునికి అదే వృత్తి కళాకారుడు వేయాలి. కానీ ఒక్కడే కళాకారునికి అన్ని కళారూపాలు కలిపి ఇస్తున్నాడు. అంటే మిగతా నిజమైన వృత్తి కళాకారులందరూ వాళ్ళందరూ ఆగమైపోతున్నట్టే, వాళ్ళ కళను నమ్ముకున్నట్టే కదా. రవీంద్రభారతిలో ఎంక్వైరీ చేయాలని కోరుకుంటున్నాను, ప్రభుత్వం కూడా కోరుకుంటున్నాను. ఎంక్వైరీ చేసి దాంట్లో ఉన్న అవకతవకలన్నీ కూడా సరిచేసి కళాకారులందరికీ సముచిత న్యాయం జరగాలి, అందరికీ సమన్యాయం జరగాలి. వృత్తి కళాకారులకు, నిజమైన కళాకారులకు మాత్రమే ప్రాధాన్యత ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను సార్. ముఖ్యంగా మనకు తెలంగాణ రాష్ట్ర భాషా సంస్కృతి శాఖలో జరుగుతున్నటువంటి అన్యాయం ఏంటంటే అన్ని కళలను సమానంగా చూడట్లేదు సార్. ముఖ్యంగా చిందు కళ అయితే ఏంది, ఒగ్గు కథ అయితే ఏంది, డప్పులు కానివ్వండి, మరియు ఇంకా మిగతా కళారూపాలు ఏదైనా కూడా మందహెచ్చు కళారూపాలైనా ఇలాంటి కళారూపాలకు చాలా అన్యాయం జరుగుతుంది. ఇచ్చిన వాళ్ళకే ఇస్తున్నారు. మరియు పద్మశ్రీ ఒక జాతీయ స్థాయిలో ఒక చిందేక్షణ కళారూపాలకు వచ్చినా కూడా గౌరవం లేకుండా పోతుంది రవీంద్ర భారతిలో. కనీసం రవీంద్ర భారతికి వచ్చి వాళ్ళకు మన గౌరవ ముఖ్యమంత్రి పద్మశ్రీ రాగానే మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఏ విధంగా సన్మానించారో రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ తెలుసు. అలాంటి వ్యక్తులను కూడా కనీసము మన డైరెక్టర్ గారి దగ్గరకు వచ్చిన పైన సెక్షన్, ఆ ప్రోగ్రామ్ సెక్షన్ లో పోయినా కూడా ఒక గౌరవం లేని పరిస్థితి నెలకొంది.